హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ బాగుండారా? ఇది వచ్చేసి ఎర్రజాజి అంటాము, కానీ దీనికి ఒక్కొక్క పేరు ఉంది. చాలామంది కొన్ని పేర్లతో పిలిచారు. వాసన అయితే అండి, దీనికి వాసన భలే సూపర్గా ఉంటుంది. భలే ఇష్టం నాకు, పిచ్చి. చూడండి, ఏదో గుత్తులు ఎంత బాగా వచ్చినాయో చూడండి. వాసన అయితే భలే ఇష్టం అండి, మంచి సువాసన వస్తుంది. నేను రాత్రి కానీ పటాలకు కానీ కోసి పెట్టాను. నేను ఇది ఇక్కడ వరకు తీసి భలే బాగుంటుంది. వాసన అయితే చాలా మంచిది. పొద్దున్నే దీని వాసన పీల్చుకున్నా కానీ కొంచెము ఎందుకో నాకైతే కొంచెం బాగా ఫ్రీగా అనిపిస్తుంది. చాలా బాగుంటుందండి వాసన అయితే, గమ్మత్తుగా ఉంటుంది. దీనికి తేనె ఈగలు ఎక్కువగా వచ్చాయి. అవి వచ్చేదానివల్ల మనకు మొక్కలకు చాలా మంచిది. కొంతమంది ఇది ఎంత రేటు ఏమనుకోరు, మొక్కలు ఎవరన్నా కానీ చూస్తేనే కావాలంటారు. కానీ కొంచెం బాధ అనిపిస్తుంది, ఎందుకంటే లేకపోతే ఇంత ఎక్కువ రేటు పెట్టి మళ్ళీ కొంతమందికి ఎవరికైనా ఇవ్వాలంటే కొంచెం బాధ. కానీ దీని విలువ కొన్ని వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, ఇది ఎంత రేటు ఏం కథ అని. ఎంత పిచ్చిగా పెంచుకున్నానంటే అంత పిచ్చిగా పెంచుకుంటా ఈ చెట్టు అయితే, ఎందుకంటే దీని వాసన అంత సువాసన అండి. చాలా ఇష్టం నాకు దీని వాసన. చిన్న టబ్బులో చూడండి ఎట్ట పెట్టాను. ఇది వాటర్ది అయితే పోయినది, అందుకని ఇక్కడ పెట్టాను. కానీ చెట్టు భలే బాగా వచ్చింది. వాళ్ళు ఇచ్చినప్పుడు అయితే ఇదో ఇంత చిన్న కొమ్మ ఇచ్చారండి. ఇంత చిన్న కొమ్మ 250 రూపాయలు తీసుకున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చినందుకు నేను డబ్బులు కానీ తీసుకున్నా, అంటే ఇదే కాదులే కొన్ని విత్తనాలు కానీ ఆర్డర్ పెట్టుకున్నా. నా మాదిరిగా ఎవరికి ఉంటుందో పిచ్చి అయితే తెలియదు, కానీ కొంతమంది దాచిపెట్టుకొని అంటే ఏమన్నా తీసుకోవాలని చూస్తూ అంటారు. నేనైతే చూడు మొక్కలు తీసుకుంటా అంట. నా ఎంత పిచ్చిది ఎవరు ఉండదు అనుకుంటా, అంత పిచ్చి అండి మొక్కలు అంటే నాకు. పొద్దున్నే లేచాను, ఫస్ట్ చెట్ల దిక్కే చూస్తాను నేను. దాని వాసన అన్నా కానీ పిచ్చి ఎక్కిపోద్ది నాకు. దీని వాసన చూచ్చే మటుకు అంత బాగుంటుంది. కానీ పూలు మనకు పెట్టుకొని పనికిరావు. అంటే పెట్టుకోవచ్చు అండి, ఇట్లా ఇది వరకు తీసుకొని పెట్టుకోవచ్చు. అయినా నాకు ఇష్టం లేదులేండి అట్లా పెట్టుకొని. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. నాకైతే ఇష్టం ఉండదు. నేనైతే బాగా కోసి వరకు ఇట్లా బాగా కోసి పటాలకు పెడతాంట. అయితే చెట్టు నిండా పూలే ఉంటాయి. మీకు ఎలా కనిపిస్తుందో ఏమో చూడండి ఒకసారి. చూడండి, రాత్రి కోసానండి కొన్ని. చాలా మంచి సువాసన వస్తుంది. మనము సెంటు ఏదో ఒక 200-300 పెట్టి కొనుక్కుంటే 1 నెల 2 నెలలు ఒకవేళ కొట్టుకుంటారేమో అనుకుంటున్నా, నాకు తెలిసినంతవరకు. ఈ చెట్టు చూడు ఎప్పటికీ ప్రతిరోజు కంపల్సరీ సాయంత్రం దాకా ఎప్పటికీ వాసన వస్తూనే ఉంటుంది. సాయంత్రంగానే వస్తుంది, ఎందుకంటే సాయంత్రం మళ్ళీ చూడు ఇక్కడ ఉండే చూడండి చిన్న చిన్న మొగ్గలు, అవి బిచ్చినాయి అంటే కంపల్సరీ మళ్ళీ మంచి సువాసన వస్తుంది. చాలా బాగుంటుందండి, చాలా మంచిది. కానీ ఇప్పుడు ఉండంగా ఎక్కువ మిద్దెలు అయితే పెద్ద పెద్దగా పెరిగిపోతున్నాయి. ఇంకా వచ్చేసి ప్లాస్టిక్ ఎక్కువ అయిపోతుంది, కానీ ఇటు మొక్కలు పెంచేవాళ్ళు తక్కువైతాండ్రు. మనకు ఒక చిన్న ఆక్సిజన్ కావాలన్నా కానీ ఒక మొక్క కంపల్సరీ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు చిన్నగా కొంచెం స్థలం ఉన్న ఒక్క మొక్కనైనా కానీ ఇష్టపడి పెంచుకునేటట్టు చూసుకోండి. అంటే ఏయో పెద్ద పెద్ద రేట్లు పెట్టి కొనాలా చేయాలనుకోకపోయినా మన ఇష్టమైంది ఏదో నాటచ్చు అంతే. మేము కానీ చిన్న చిన్న మొక్కలతోనే ఫస్ట్ స్టార్ట్ చేసినానండి. కొన్ని మొక్కలు కానీ చాలా తెప్పించా ఇప్పుడు. కానీ కొంతమంది ఎక్కువ అన్యాయంగా తీసుకుంటారు డబ్బులు, కానీ భలే అన్యాయంగా తీసుకుంటారు. నా కాడ ఉండవు కానీ అంటారు మొక్కలు, కానీ ఎక్కువ రేటు తీసుకుంటారు. కొంతమంది ఏమో అంత ఏం తీసుకోరు, పర్వాలే. అదన్నీ మామూలేనండి. మనకు ఈ మొక్కలు ఇష్టం ఉంటే ఆటోమేటిక్గా అన్నీ ఆలోచన చేయకుండా తీసుకుంటా ఉంటాము, అంతే. నాకు ఏడ కనిపించిన మొక్కలు కంపల్సరీ ఇక్కడైనా తీసుకుంటా అంటాను. చాలా బాగా. కానీ ఒక్కదాన్ని కానీ పోనీకుండా బతికించుకుంటా. మళ్ళా ఏదో ఒక్కటి మిస్ అవుతా ఉంటుంది, ఇంకా అది మామూలేనండి. ఈ చెట్టు గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకుంటాను నేనైతే. మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ అయితే పెట్టండి. లైక్ ఇండి చూసిపోకుండా ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేయండి. మా యూట్యూబ్ కుటుంబ సభ్యులకి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి. 7,000 మంది వచ్చారు, 7,500 మంది ఏమో అనుకుంటాను నేను ఫుల్లా.
అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి.